అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో జూలై 17వ తారీఖున అంటే బుధవారం మనకి తొలి ఏకాదశి వచ్చింది. చాలా శక్తివంతమైనటువంటి ఈ తొలి ఏకాదశి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. అయితే ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజున మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే తొలి ఏకాదశికి 2 రోజులు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటాం. తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడుతుంది. అయితే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో జూలై 17వ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది. ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా తాము అనుకున్నటువంటి కోరికలు సకాలంలో నెరవేరుతాయి. తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల కూడా మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి. అయితే ఇంతటి పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలాంటి నియమాలు పాటిస్తూ స్వామివారి పూజ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే మనం 2 రోజుల ముందుగా సిద్ధం చేసుకోవాల్సినటువంటి సామాగ్రి ఏమిటో కూడా చూద్దాం. ఈసారి మనకి తొలి ఏకాదశి బుధవారం నాడు వచ్చింది. బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. తొలి ఏకాదశి రోజున పూజలు చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటినంతా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసే నీటిలో కూడా 2 తులసాకులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి తొలగిపోతాయండి. అలాగే ఇంటి గడపలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల్ని కట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు చక్కటి రంగవల్లులతో అలంకరించుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే ఈ గుమ్మం ఎప్పుడూ కూడా కలకలలాడుతూ పసుపుగా ఉండాలి. తర్వాత పూజ చేసే గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిలో ఉన్నటువంటి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలండి. పూజ గదిని కూడా అందంగా అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మనకు నచ్చిన రీతిలో మనకున్న రీతిలో మనం స్వామివారిని అందంగా అలంకరించుకోవచ్చు. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా ముందు గడపకి పసుపు రాసి అలాగే పూలు పెట్టి గడపకి ముందు నమస్కారం తెలియజేసుకుని తర్వాత పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఎలాంటి క్రాక్స్ లేకుండా, పగుళ్ళు లేకుండా పిండి దీపాలని సిద్ధం చేసుకోవాలి. ఈ పిండి దీపాలు మనకి 1, 3, 5, 7, 9 ఇలా బేసి సంఖ్యలో ఎన్నైనా మీరు స్వామివారి ముందు వెలిగించవచ్చు. ఎన్ని దీపాలు వెలిగించుకుంటారనేది మీ ఇష్టమండి. కానీ తొలి ఏకాదశి రోజున 7 పిండి దీపాలు వెలిగిస్తే శ్రేయస్కరం. అయితే ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఒకసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ పిండి దీపాలను సిద్ధం చేసుకున్న తరువాత గోవింద నామాన్ని కూడా పిండి దీపానికి పెడితే చాలా మంచిది. ఇలా గోవింద నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇంకొక చిన్ని పరిహారం చెప్తున్నానండి. మీకు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయి, లేదంటే మీరు అనుకున్న పని అనుకున్న సకాలంలో పూర్తి అవ్వట్లేదు అనుకుంటే మీరు గంధం రాసి దీపాన్ని వెలిగిస్తారు కదండి. అయితే ఈ దీపాన్ని వెలిగించే దీపంలో 5 ఒత్తులతో వేసినటువంటి దీపారాధన చేస్తే చాలా మంచిది. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా తీరి సకాలంలో పనులన్నీ కూడా పూర్తవుతాయి. లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. అంతేకాకుండా తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనను నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధన చాలా శ్రేయస్కరం. ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె అవైలబుల్ లేదు అనుకుంటే ఆవు నేతితోనైనా దీపారాధన చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా నీట్గా క్లీన్గా చేసుకుని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ముందుగానే మనం ఆర్గనైజ్డ్గా ఉండటం వల్ల మనం పూజ చాలా ఈజీగా, సింపుల్గా, హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. స్వామివారి పూజ చేసేటప్పుడు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో చేస్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంతేకాని పూజ మధ్యలో నుంచి మనం ఏదైనా మర్చిపోయి
లేచి మళ్ళీ పూజలో కూర్చోవటం అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి ముందుగానే అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. అందుకని ఈ వీడియో 2 రోజుల ముందుగా మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ పిండి దీపాలు అలాగే ఈ పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. అలాగే తొలి ఏకాదశి పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకుల్ని పెట్టితే విష్ణుమూర్తి సంతోషిస్తారు. అలాగే పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా నివేదించవచ్చు. అలాగే పూజకి కావాల్సినటువంటి నువ్వుల నూనెను, అలాగే ధూప్ స్టిక్స్ని, అగరబత్తులు, అలాగే దీపారాధనకి చేసుకోవటానికి ఒత్తులు, ఇవన్నీ కూడా పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అలాగే స్వామివారి పటానికి కూడా గంధంతో ముందు గంధాన్ని పూసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. ఇలా తప్పకుండా తొలి ఏకాదశి రోజున గంధం పెట్టాలి. ముందు గుర్తుపెట్టుకోవాలి, పసుపు కాదండి, గంధం పెట్టాలి. మనం గంధం పెట్టి బొట్టు పెట్టుకోవటం వల్ల కూడా బొట్టు అనేది నిలిచి ఉంటుంది. పటాలు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇలా స్వామివారి పటాన్ని అలాగే విగ్రహాన్ని కూడా మనం అలంకరించుకోవచ్చండి. అయితే మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా అలంకరణ అనేది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదు అంటే స్వామివారి పటానికైనా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తులసాకులు మాత్రం కంపల్సరీ తెచ్చిపెట్టుకోండి. ఒక చిన్న 2 తులసాకులు ఉన్నా పర్వాలేదు, తులసి దళాలైనా పర్వాలేదు. లేదు మీరు తులసి మాలని వేసి పూజ అనేది చేసుకుంటామంటే తులసి మాలని కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ పూజలో గోమాత విగ్రహాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర ఉంది అనుకుంటే గోమాత విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారికి నివేదించడానికి పేలాల పిండిని సిద్ధం చేసుకోవాలి. అలాగే బియ్యపు పిండిని కూడా మీరు ఉంచుకోవాలి, ఎందుకంటే బియ్యపు పిండితో పిండి దీపాలు చేస్తాం కాబట్టి బియ్యపు పిండిని కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే రావి ఆకులు ఉంటే తెచ్చుకోండి. రావి ఆకుల మీద బియ్యపు పిండితో చేసినటువంటి పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇలా కూడా మీరు తెచ్చుకొని పెట్టుకుంటే మంచిది. దొరకలేదు అనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు, పర్వాలేదు. అలాగే తమలపాకులను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. అయితే ఇప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఇప్పుడు చూద్దామండి. అయితే తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా తమ కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఎవరైతే నమ్మకంతో ఈ ఏకాదశి చేస్తారో ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున కొబ్బరికాయను కొడితే చాలా మంచిదండి. విష్ణుదేవునికి కొబ్బరికాయ కొట్టి చూడండి, స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే తొలి ఏకాదశి రోజున స్వస్తిక్ గుర్తును సింహద్వారానికి వేస్తే చాలా మంచిదండి. మీకు ఉన్నటువంటి ఇంటికి ఉన్నటువంటి ఏదైనా దోషాలుంటే తొలగిపోతాయి. స్వస్తిక్ గుర్తుని సవ్యమైనటువంటి దిశలో తప్పకుండా తొలి ఏకాదశి రోజున సింహద్వారానికి వేయటానికి ప్రయత్నించండి. అలాగే స్వామివారి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి తాంబూలం పెట్టాలి. విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి. కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి హారతి ఇచ్చి, హారతి కూడా పచ్చకర్పూర హారతిని ఇస్తే చాలా మంచిది. అయితే ఇక్కడ నేను పూజలో వెంగమాంబ ముత్యాల హారతిని కూడా చెప్పు ఉన్నానండి. అయితే రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను అసలు ఈ వెంగమాంబ ముత్యాల హారతి ఎలా ఇవ్వాలి అనేది మిస్ కాకుండా చూడండి. అయితే ఇక్కడ పచ్చకర్పూర హారతిని అలాగే పంచగవ్య హారతిని కూడా ఇవ్వాలి. ఇలా హారతిని ఇస్తూ ఓం వాసుదేవాయ నమః అనుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ 3 సార్లు స్మరించుకోవాలి. తర్వాత స్వామివారికి సాంబ్రాణి ధూపాన్ని సమర్పించి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా వినాశనం అవుతాయండి. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపారాధన వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండకుండా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉపవాసం ఉండాలి అనుకున్న వారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుండి ఉపవాసం ఉండాలండి. అలాగే ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. బియ్యాన్ని ముట్టకూడదు, బియ్యంతో చేసినటువంటి పదార్థాన్ని స్వీకరించకూడదు. తరువాత ద్వాదశి రోజున ఏకాదశి తరువాత ద్వాదశి రోజున స్వామివారికి పూజ చేసి తర్వాత దీపారాధన చేసి మీ ఉపవాస దీక్షను ముగించుకోవాలి. ఆ రోజు కూడా ఒక పొద్దు మాత్రమే భోజనం అనేది చేయాలి, నాన్ వెజ్ తినకూడదు. రెండవ పొద్దు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా ఉపవాస దీక్షను ద్వాదశి రోజున పూజ చేసి ముగించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి. రోజంతా కూడా స్వామివారి
నామస్మరణతో పూజ అనేది చేసుకోవాలి. మీరు నిత్యం పూజ చేసే పూజా మందిరంలో పూజ చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి, కందిపప్పు, మొక్కజొన్న, చిక్కుడుకాయి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఈ విధంగా తొలి ఏకాదశికి 2 రోజుల ముందే పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకుని ఇటువంటి నియమ నిష్టలతో స్వామివారికి తొలి ఏకాదశి పూజను అందరూ జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో వెంగమాంబ ముత్యాల హారతిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, వెంగమాంబ ముత్యాల హారతి వెనుక ప్రాముఖ్యత ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, తప్పకుండా మీతో షేర్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.